ఆపరేషన్ సింధూర్పై సామాజిక మాధ్యమాల్లో తన భావాలను వెల్లడించే క్రమంలో ఒక వర్గాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన పుణె న్యాయ విశ్వవిద్యాలయ విద్యార్థిని శర్మిష్ఠా పనోలీకి కోల్కతాలోని స్థానిక కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. పోలీసులు ఆమెను జైలుకు తరలించారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన శర్మిష్ఠా పనోలీ ఆపరేషన్ సింధూర్పై స్పందించని బాలీవుడ్ నటులను ఉద్దేశిస్తూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేసింది. అనంతరం ఓ యూజర్ పెట్టిన కామెంట్కు బదులిచ్చే క్రమంలో ఒక వర్గాన్ని కించపరుస్తూ పోస్ట్ చేసింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో పోస్ట్ను తొలగించి క్షమాపణ కోరింది. ఈ అంశంపై కోల్కతా పోలీసులకు ఫిర్యాదు అందగా ఆమెను గత నెల 30న అరెస్టు చేశారు. అటు శర్మిష్ఠా అరెస్టు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడే టీఎంసీ ఎంపీలపై కోల్కతా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. దైవ దూషణను ఎప్పుడూ ఖండించాల్సిందేనన్న పవన్ సెక్యులరిజం ఒకరికి రక్షణ కవచంగా మరొకరికి కత్తిలా ఉండకూడదని అన్నారు. పశ్చిమ బెంగాల్ పోలీసుల తీరును దేశమంతా గమనిస్తోందని ఎక్స్లో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఆధారంగా శర్మిష్ఠను అరెస్టు చేయడం సరికాదని డచ్ పార్లమెంటు సభ్యుడు గీట్ వైల్డర్స్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఎంతో ధైర్యవంతురాలైన ఆమెను విడుదల చేసేలా అధికారులను ఆదేశించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.